ఓం గురుభ్యో నమః. నిన్న రామకృష్ణ పరమహంస గారి తండ్రి గారు క్షుదీరాం గారి గురించి చెప్పుకున్నాం కదా. ఆయన గురించి మరికొన్ని విషయాలు. క్షుదీరాం కేవలం సత్యనిష్టాపరుడు మాత్రమే కాదు, సాహసికుడైన యాత్రికుడు కూడా. ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేని ఆ రోజుల్లో కాలినడకన అతి ప్రమాదకరమైన యాత్ర సాగించి 1824 సంవత్సరంలో దక్షిణ దేశంలో 1500 మైళ్ళ సుదూరంలో ఉన్న రామేశ్వరాన్ని దర్శించారు. 1835 సంవత్సరంలో ఆయన గయా క్షేత్రానికి మరొక యాత్ర చేశారు. ఆ క్షేత్ర అధిదైవం పరాత్పరుడైన విష్ణుమూర్తి ఆయన కుమారుడుగా జన్మిస్తాడనే ఆదేశాన్ని పొందాడు. ఆయన భార్య అయిన చంద్రమణి దేవి కూడా ఒక మహాపురుషుడు తన గర్భవాసంలో ఉదయిస్తాడని సూచన పొంది ఉన్నారు. ఈ దివ్యావతరణ భూమి మీద 1836 ఫిబ్రవరి 18వ తేదీ ఉషోదయం 5:15 జరిగింది. గయాలోని విష్ణువు పేరైన గదాధరుడుగా ఈ బాలుడు పిలువబడ్డాడు. శ్రీ రామకృష్ణ అనే ప్రఖ్యాత నామం ఏ కారణంగా ఈ అవతారమూర్తికి ఆపాదితమైందో తెలియటం అసాధ్యం. వేదాలు అపౌరుషాలైనట్లే ఈ పేరు అపౌరుషయమే. ఏ లక్షణాల చేత భావి కాలంలో మానవోద్ధారకుడిగా అంగీకరింపబడ్డాడో అవి గదాధరునిలో శైశవంలోనే కనిపించేవి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడి గదాధరుడి విషయంలో రుజువయింది. శ్రీకృష్ణుని మాదిరి అద్భుతమైన ఆకర్షణ ఆయనకు ఉండేది. పసివాడుగా గ్రామంలోని అందరికీ, ముఖ్యంగా స్త్రీలకు ముద్దుబిడ్డడైపోయాడు. బాలుడుగా అతడు ఆరోగ్యంగా, ఉత్సాహంగా, అందంగా, అందరితో అన్యోన్యంగా, చమత్కారంగా ఉంటూ తన ఈడు పిల్లలతో అందరికీ ఆకర్షణకు కేంద్రమయ్యాడు. చక్కగా పాడగలడు. వయసుతో క్రమ వికాసం చెందుతూ అభినయంతో ప్రతిభావంతుడుగా మిగిలాడు. భక్తి నాటకాలు ఆడించే పిల్లల నాటక సంఘానికి నిర్వాహకుడు అయ్యాడు. అద్భుత జ్ఞాపక శక్తి ఉండడంతో ఆ గ్రామ ఉత్సవ సమయాల్లో సుప్రసిద్ధ కళాకారులు వేసే నాటకాల్లోని పాటలు ఒక్కసారి విన్నంత మాత్రాన్నే వాటిని ఎంతో చక్కగా పాడేవాడు. గ్రామ పాఠశాలలో ఇవ్వబడే లాంఛనప్రాయమైన